Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. జీవన్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఉత్తర తెలంగాణ జిల్లాలపైన పట్టు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బలమైన రెడ్డి సామాజిక వర్గం నేతకు కీలక పదవి దక్కబోతున్నట్లు తెలుస్తుంది. కేబినెట్లోకి ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గ నేతను తీసుకోబోతున్నారా? అయితే ప్రధానంగా రేసులో సుదర్శన్ రెడ్డితో పాటుగా దొంతి మాధవరెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. ఇప్పటికే కేబినెట్ ర్యాంకుతో సుదర్శన్ రెడ్డి ఉన్నారు. సో ఈ నేపథ్యంలో దొంతి మాధవరెడ్డికి మంత్రి పదవి దక్కేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దొంతికి కలిసి రానుంది సీనియారిటీతో పాటుగా సిన్సియారిటీ. మొత్తం మీద కేబినెట్ విస్తరణలో ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కీలకమైనటువంటి పదవి దక్కబోతున్నా. మరి ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నేతకు కీలకంగా ఛాన్స్ ఇచ్చి జీవన్ రెడ్డి ప్లేస్ను రీప్లేస్ చేయబోతున్నారా అనేటువంటి ఊహాగానాలు కూడా బలంగా వినబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య చెప్పండి, జీవన్ రెడ్డి స్థానంలో మాత్రం కాంగ్రెస్ అధిష్టానం కీలకమైనటువంటి నేతతో భర్తీ చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? నగర్ ఉమ్మడి నిజామాబాద్కు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు ప్రస్తుతం కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్లో మరి జీవన్ రెడ్డి బయటికి పోతున్నాడు కాబట్టి ఇటు కరీంనగర్లో మరి ఆయన లేని లోటును తీర్చడానికి కూడా మరి కార్యకర్తలకు భరోసా ఇచ్చే కార్యక్రమంలో పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా ఈరోజు జరిగేటువంటి ఏదైతే మేడిగడ్డకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో అక్కడ మరి రేవంత్ రెడ్డి అక్కడ ఉమ్మడి కరీంనగర్ అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు అలాగే పెద్ద ఎత్తున అక్కడ అందరికీ కూడా పార్టీ శ్రేణులందరికీ కూడా భరోసా నింపే కార్యక్రమం ఖచ్చితంగా ఈరోజు ఉండబోతుంది అని తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఒక రెడ్డి పోయినాడు కాబట్టి జీవన్ రెడ్డి దాదాపు 42 సంవత్సరాల సీనియారిటీ ఉంది. ఆయన పోయినాడు కాబట్టి ఆయన ప్లేస్లో మొత్తం కూడా రెడ్డి సామాజిక వర్గానికి దాంతో పాటుగా ఇటు రెండు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా మరి ఈ సమన్వయంకు సంబంధించి కూడా ఒక రెడ్డి నేతను మరి మంత్రివర్గంలోకి తీసుకొని అక్కడ రీప్లేస్ చేసే అవకాశం ఖచ్చితంగా కనబడతా ఉంది. ఆయన లేని లోటును అలాగే ఆయన మొత్తం కూడా ఇప్పుడు ఆయన లేని లోటుతో పాటు ఇక్కడ మరి పార్టీ బలోపేతం కోసం పెద్ద ఎత్తున మరి ముందుకెళ్ళేటువంటి నాయకులను సంసిద్ధం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే కొందరు పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఎవరెవరికి మంత్రి పదవి దక్కబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. దాంట్లో మనకు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు సుదర్శన్ రెడ్డి పేరు వినబడతా ఉంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు వినబడతా ఉంది. ఆయన పేరు మరి గట్టిగా వినబడతా ఉంది. ఇప్పటికే మరి ఆయన ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నాడు. ప్రభుత్వానికి పలు సలహాలు సూచనలు ఈ మొత్తం కూడా ఈ 6 గ్యారంటీల విషయాలు కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ విషయాలు కావచ్చు, మొత్తం కూడా మరి ఆ సలహాదారు చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఆయన పేరును కూడా ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాని తర్వాత దొంతి మాధవరెడ్డి పేరు వినబడతా ఉంది. ఏదైతే నర్సంపేట ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పేరు వినబడుతుంది. అలాగే వరంగల్కు సంబంధించినటువంటి నాయని రాజేందర్ రెడ్డి పేరు, ఈ ముగ్గురు పేరు ప్రధానంగా వినబడుతున్న పరిస్థితులు కనబడతా ఉంది. దాంతో పాటుగా ఇంకొంతమంది పేర్లు కూడా వినబడతా ఉంది. ఎవరైతే రేవూరు ప్రకాష్ కావచ్చు, వరంగల్కి సంబంధించినటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డి అలాగే యశస్విని రెడ్డి, ఇట్లా కొంతమంది పేర్లు వినబడతా ఉంది. ప్రధానంగా వీళ్ళ ముగ్గురు పేరు అయితే వినబడతా ఉంది. దాంట్లో మరి ఎవరికి ఈ ముగ్గురులో ఒకరికి ఖచ్చితంగా ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. ఆ ముగ్గురులో ఎవరికి దొరకబోతుంది అంటే మరి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, ఆ పార్టీ అధికారంలో రావడానికి ఎవరెవరు మరి కాంగ్రెస్ పార్టీలో మరి కష్టపడ్డారు అనేది కూడా మొత్తం తీసుకుంటారు. కాబట్టి ప్రధానంగా మరి సుదర్శన్ రెడ్డి మరి ఆయన ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నాడు కాబట్టి మరి ఆయనకు కొంత ఛాన్స్ ఉన్నప్పటికీ ప్రధానంగా ఇక్కడ దొంతి మాధవరెడ్డి పేరు అంటే ఫస్ట్ ప్లేస్లో వినబడతా ఉంది. ఆయనకు కనుక మరి ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పటికీ ఆయనకి ఏ పదవి లేదు. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన 2014 కావచ్చు, మొత్తం కూడా కేసీఆర్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాక 2014లో మరి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి బీఆర్ఎస్లకు పోయిన పరిస్థితి ఉంది. మనం అందరం చూసినాం. దాదాపు కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఖతమైపోయింది. అంటే ఏదైతే కేబినెట్ లో మార్పులు లేదా రెడ్డి సామాజిక వర్గానికి కేబినెట్ లో ప్రాతినిధ్యం కల్పించడం, ఈ మొత్తం వ్యవహారం కూడా జీవన్ రెడ్డి వెళ్లిపోవడంతో పార్టీకి కలిగినటువంటి డ్యామేజ్ భర్తీ కోసమైనా, ఒకవేళ భర్తీ చేస్తే ఆ రీప్లేస్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఎస్, డెఫినెట్గా. ఇప్పుడు భర్తీతో పాటుగా కొంత అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్కు అక్కడ ఉన్నటువంటి
కాంగ్రెస్ అధికారులకు, ఆ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు అందరికీ కూడా భరోసా ఇచ్చే కార్యక్రమం. ఆయన జీవన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత మరి అక్కడ ఎవరు ఉండి ఆ మొత్తం ఇటు నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మెయిన్గా ఎవరు చూస్తారు, ఎవరు లీడ్ చేస్తారు, వచ్చే ఎలక్షన్స్లో వరకు మరి వచ్చే ఎలక్షన్స్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఎవరిని అక్కడ ఇన్ఛార్జులుగా పెట్టాలి, అక్కడ మెయిన్గా ఎవరిని పెట్టాలనేది రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సో మొత్తం 2014లో అందరూ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు, సీనియర్ నాయకులు కూడా మరి మోమాటం లేకుండా బీఆర్ఎస్ పార్టీలో పోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కట్టగట్టుకొని బీఆర్ఎస్ పార్టీలోకి పోయిన పరిస్థితి ఉంది. కానీ దొంతి మాధవరెడ్డి మాత్రం ఖచ్చితంగా నికారస్ అయినటువంటి కాంగ్రెస్ నేతగా, ఎందుకంటే ఆయన కూడా టీడీపీలోంచి కాంగ్రెస్కి వచ్చి మరి అధికారంలో లేనటువంటి పార్టీతో దాదాపు 10 సంవత్సరాల పాటు కూడా మరి అధికారం లేని పార్టీలో ఉండి కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఆయనకున్నటువంటి సీనియారిటీ, అలాగే ఆయనకున్నటువంటి నిబద్ధత, కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి నిబద్ధత, ఈ సిన్సియారిటీ మొత్తం కూడా మరి పార్టీలోకి అంటే పార్టీకి చేసినటువంటి సేవలన్నీ కూడా గుర్తించి మరి ఆయనకే మరి పార్టీ పదవి ఇస్తారు. ఈ మంత్రి పదవి ఇచ్చి దాంతోపాటు ఈ 2 జిల్లాలు, ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, ఈ 2 జిల్లాలను ఖచ్చితంగా ఆయన కంట్రోల్లో పెట్టి వచ్చే ఎలక్షన్స్లో ఎంత మేరకు ఎక్కువ సీట్లు రాబట్టగలిగితే అంత సీట్లు రాబట్టే విధంగా ఈయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కాబట్టి సో కీ ఫ్యాక్టర్గా ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన మార్పును చూపెట్టబోతున్నారు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో వీళ్ళ ముగ్గురులో కూడా మరి ఆయనకు ప్రధానంగా మరి మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి. సత్య కొంతవరకు ఒకళ్ళని క్యాబినెట్ లో ఇన్ చేస్తున్నారంటే మరొకరు అవుట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఉమ్మడి జిల్లాలో ఆల్రెడీ మంత్రులుగా వ్యవహరిస్తున్నటువంటి వారు ఉన్నారు. వారిని పక్కన పెట్టి ఎవరినైనా వీరికి ప్రాతినిధ్యం ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చా, లేదా వారితో పాటుగా వీరిని కూడా కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు? ఎప్పటివరకు క్లారిటీ ఉండే ఛాన్స్ ఉండొచ్చు? డెఫినెట్గా ఇప్పుడు ఏవైతే ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల రిజల్ట్ రాగానే ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ అనేది ఉంటుంది. ఆ మంత్రివర్గ విస్తరణలో కొన్ని సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే మార్కులు, ఎవరైతే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆధారంగానే మంత్రి పదవులు రావడం కానీ, మంత్రి పదవులు పోవడం కానీ ఉంది అంటూ కూడా మరి చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఒక 2కో 3కో ఖచ్చితంగా మరి మంత్రి పదవిలో ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు పోయే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. 2 or 3 అనేది కన్ఫామ్ లేదు, కానీ 2 లేదా 3 ఖచ్చితంగా వెళ్తారు. దాంతోపాటు కొత్త వాళ్ళకి 2కి, అలాగే ఇంకొంతమందికి కూడా అంటే మొత్తం దాదాపు 5కి కూడా మరి మంత్రి పదవిలో అవకాశం దక్కే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ నియోజకవర్గాలకి ఖచ్చితంగా ఇక్కడ కీ ఫ్యాక్టర్ ఏంటంటే సో ఈ ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ ఇప్పుడు జీవన్ రెడ్డి లేని లోటు, అలాగే వచ్చే ఎలక్షన్స్లో ఇటు నిజామాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ రూల్ చేయాలంటే కొంత ఆ బలం అనేది ఉండదు, ఆ క్యాడర్ అనేది ఉండాలి. కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డికి ఈ మొత్తం కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే అక్కడ ఆయనకు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి మంత్రులు ఎవరైతే ఉంటారో అక్కడ ఆ ఏరియాని అంతా కంట్రోల్ చేయగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా మొత్తం కూడా ఒక ప్లానింగ్ ప్రకారం ఇది జరుగుతుంది. కాబట్టి చూడాలి మరి వాళ్ళు ఒకవేళ పోకపోయినా, అంటే పాత వాళ్ళు ఇప్పుడు మంత్రులు పోకపోయినా కానీ ఇంకా ఖాళీగా ఉన్నటువంటి మంత్రి పదవులు ఉన్నాయి 2-3. కాబట్టి సో ఏదో ఒక మంత్రి పదవి ఇచ్చి ఖచ్చితంగా మరి ఎవరికో ఒకరికి అవకాశం దక్కే అవకాశం ఉంది. ప్రథమంగా అయితే మరి దొంతి మాధవరెడ్డికే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. చూడాలి జీవన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, నిజంగా మరి దొంతి మాధవరెడ్డికి ఈ మంత్రి పదవి దక్కుతుందా? దాంతోపాటు ఈరోజు ఏదైతే మేడిగడ్డకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ ఉంది, అటు కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంది, ఆయన ఏం మాట్లాడతారు, దాంతోపాటు రేవంత్ రెడ్డి ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో మరి బీఆర్ఎస్, అలాగే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పైన ఎలాంటి విమర్శలు చేయనున్నారు, ఇటు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్కి సంబంధించినటువంటి వాళ్ళ కార్యకర్తలకు మొత్తం కూడా అంటే జోష్ పెంచే కార్యక్రమంలో ఎలాంటి సూచనలు చేయనున్నారు, ఎవరిని ముందు పెట్టి మరి ఇక్కడ మీకు ఆయన బలం చూపించే అంటే కార్యకర్తలకు బలం చూపించే విధంగా మరి ఎవరిని అక్కడ నిలబెడతారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సిరాజ్. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద జీవన్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపైన పట్టు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. బలమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం నేతకు కీలక పదవి కట్టబెట్టేటువంటి పరిశీలనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో కేబినెట్ లోకి ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గ నేతను తీసుకోబోతున్నారా అంటే కొంతవరకు బలమైనటువంటి వాదన వినబడుతుంది. ప్రధానంగా రేసులు సుదర్శన్ రెడ్డితో పాటుగా మాధవ్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. ఇప్పటికే కేబినెట్ ర్యాంకులో ఉన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి. సో దొంతి మాధవ్
రామరెడ్డికి మంత్రి పదవి దక్కేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దొంతికి కలిసి రానుంది ప్రధానంగా సీనియారిటీతో పాటుగా సిన్సియారిటీ. ఓవరాల్గా మాత్రం జీవన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోవడంతో ఆ స్థానం భర్తీ కోసం మరి ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలలో జీవన్ రెడ్డి స్థానంలో రెడ్డి సామాజిక వర్గం పరంగా కోరుతాం బలమైనటువంటి నాయకుడి కోసం మాత్రం కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోంది.